కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. కాళేశ్వరం కమిషన్పై చర్చించేందుకు ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశాలు నిర్వహించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. ఢిల్లీ పర్యటన తర్వాత అసెంబ్లీ సమావేశాల తేదీ ఖరారయ్యే అవకాశం ఉంది. ఆగస్టు 2వ వారంలో అసెంబ్లీ కౌన్సిల్ ఏర్పాటు చేయాలని ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది. 2 సభల్లో 665 పేజీల కమిషన్ నివేదికను ప్రవేశపెట్టనున్నారు. కాళేశ్వరం కమిషన్లో కేసీఆర్, హరీష్ రావు, ఈటెల పేర్లను ప్రస్తావించారు. కేసీఆర్ని అసెంబ్లీకి రప్పించే వ్యూహంలో సర్కారు ఉన్నట్టు తెలుస్తోంది. ఆయన సమక్షంలోనే కాళేశ్వరం కమిషన్ నివేదికపై చర్చించాలని చూస్తోంది. కేసీఆర్ సభలోకి వస్తే ఒక వ్యూహం, రాకుంటే మరో వ్యూహం అనుసరించేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు. బీఆర్ఎస్ని ఇరుకున పెట్టే ఎత్తుగడలో కాంగ్రెస్ ఉంది. కాళేశ్వరం కమిషన్పై చర్చించేందుకు ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశాలు నిర్వహించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి చారీ లైవ్ ద్వారా అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చారీ, ఓవర్ టు యు. కాళేశ్వరం కమిషన్ని అసెంబ్లీలో అటు కౌన్సిల్లో కూడా పెట్టాలి అనేది ప్రభుత్వం యొక్క ఆలోచన. దాంట్లో భాగంగానే నిన్న కేబినెట్లో కాళేశ్వరం కమిషన్ ఇచ్చినటువంటి నివేదిక మీద వచ్చినటువంటి చర్చల సందర్భంగా కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. అసెంబ్లీ సమావేశాలని వ్యూహాత్మకంగా అనుసరించాలనేటువంటి ఎత్తుగడల మీద కాంగ్రెస్ పార్టీ కసరత్తు చేస్తుంది. కాళేశ్వరం ప్రాజెక్టు గురించి ఘనంగా ఇదే సభలో కాళేశ్వరం ప్రాజెక్టుపై పూర్తిగా ప్రజెంటేషన్ ఇచ్చారు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేసీఆర్. అయితే అప్పుడు కాంగ్రెస్ పార్టీ దాని మీద ఉన్నటువంటి అభ్యంతరాలు, ఇతరత్ర అంశాలని ప్రస్తావించడానికి కూడా ప్రతిపక్షానికి అవకాశము ఇవ్వలేదు అనేది కాంగ్రెస్ పార్టీ యొక్క ఆలోచన. అయితే ప్రస్తుతం త్వరలో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలనుకుంటున్నటువంటి కాంగ్రెస్ పార్టీ 2 రకాల వ్యూహాలని అవలంబించేటువంటి పనిలో ఉంది. ఒకటి, కాళేశ్వరం ప్రాజెక్టు గురించి అసెంబ్లీలో కాళేశ్వరం కమిషన్ ఇచ్చినటువంటి నివేదికని కేసీఆర్ సమక్షంలోనే చర్చించాలనేటువంటి అంశం ఒకటైతే, అదే అంశానికి సంబంధించి ఎట్టి పరిస్థితుల్లో కాళేశ్వరం కమిషన్ నివేదిక మీద చర్చించినటువంటి సందర్భంలోనైనా కేసీఆర్ని అసెంబ్లీకి రప్పించాలనేటువంటి ఎత్తుగడ మాత్రం ప్రభుత్వంలో కనపడుతున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి గత ప్రభుత్వం చాలా గొప్పగా చెప్పుకుందో, ఆ ప్రాజెక్టులో ఉన్నటువంటి లోటుపాట్లన్నిటి మీద కేసీఆర్, అలాగే నివేదికలో ఉన్నట్టు కేసీఆర్, హరీష్, ఈటెల వీళ్ళందరి ముందే సమీక్షించాలనేటువంటి ఆలోచన. ఎట్లాగో ఈటెల రాజేందర్ లేరు కాబట్టి బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇద్దరు, అటు కేసీఆర్ ఇటు హరీష్ ఇద్దరు ఉన్నటువంటి నేపథ్యంలో కేసీఆర్ సమక్షంలోనే ఈ నివేదిక మీద చర్చించాలనేటువంటి అంశాన్ని ప్రధానంగా చూసింది. ఒకవేళ కేసీఆర్ ఇప్పటి వరకు జరిగినటువంటి అసెంబ్లీ సమావేశంలో కేసీఆర్ పూర్తి స్థాయిలో పాల్గొన్నటువంటి సందర్భాలు లేదు. ఈ సందర్భంగానైనా కాళేశ్వరానికి సంబంధించి బీఆర్ఎస్ చేస్తున్నటువంటి ఎత్తుగడలన్నిటినీ రాజకీయ ఎత్తుగడలాగా కాంగ్రెస్ పార్టీ చూసినప్పుడు కూడా సభలోకి కమిషన్ నివేదిక పెట్టినప్పుడైనా తనకు సంబంధించి తన మీద వచ్చినటువంటి కమిషన్ ఇచ్చినటువంటి నివేదికలోని ఉన్నటువంటి అంశాలన్నిటి మీద కూడా కేసీఆర్ తోటే చెప్పించాలనేటువంటి ఆలోచన కూడా చేస్తుంది. కేసీఆర్ సభలోకి వస్తే ఒక ఎత్తుగడ, రాకపోతే ఇంకొక ఎత్తుగడ బీఆర్ఎస్ పార్టీని ఎట్టి పరిస్థితుల్లో ఇరకాటంలో పెట్టాలనేటువంటి వ్యూహాన్ని కాంగ్రెస్ పార్టీ పండుతున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ఈ 2 రోజులు ఢిల్లీలోనే కార్యాచరణ ఉన్నటువంటి నేపథ్యంలో 7వ తేదీ తిరిగి సీఎం, మంత్రులు అంతా కూడా హైదరాబాద్కు వస్తారు. ఆ తర్వాత అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు సంబంధించినటువంటి తేదీ కూడా ఖరారవుతుంది. ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం ఆగస్టు 2వ వారం తర్వాత సమావేశాలను ఏర్పాటు చేయాలనుకుంటున్నారు. అటు కౌన్సిల్, ఇటు సభ, అసెంబ్లీ రెండింటిలో కూడా 665 పేజీలకు సంబంధించినటువంటి పూర్తి స్థాయి నివేదికను పెట్టాలి. అందరి అభిప్రాయాలను తీసుకుని ఆ తర్వాత ప్రభుత్వం యొక్క ఆలోచన ఏంటి అనేటువంటి అంశానికి సంబంధించి కమిషన్ నివేదిక మీద ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది అనేటువంటి వాటన్నిటి మీద కూడా క్లారిటీ ఇవ్వాలనేటువంటి ఆలోచన చేస్తుంది. నిన్న కేబినెట్ మీటింగ్లో తర్వాత మంత్రులు అలాగే సీఎం ఇచ్చినటువంటి మీడియా సమావేశంలో కూడా అసలు కాళేశ్వరం కమిషన్లో జరిగినటువంటి లోటుపాట్లు ఏంటి అనేటువంటి అంశాలని జనంలోకి తీసుకెళ్లేటువంటి ఆలోచనలో భాగంగా అలాంటి ఎత్తుగడ చేసింది. అసెంబ్లీలో ఖచ్చితంగా బీఆర్ఎస్ నిర్కాటంలో పెట్టడానికి కేసీఆర్ని సభలోకి రప్పించడం, ఒకవేళ సభలోకి వస్తే ఆయన ముందే కాళేశ్వరానికి సంబంధించినటువంటి నివేదికలో ఉన్నటువంటి లోటుపాట్లు, ఆ ప్రభుత్వం చేసినటువంటి అంశాలన్నిటి మీద కూడా చర్చించాలనేటువంటి ఆలోచనతో ప్రభుత్వం ఉంది. ఓకే, థ్యాంక్ యూ చారి.